కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణ అదే రీతిలో మరో ఘనతను సాధించబోతోంది. దేశంలో తొలిసారిగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే రాష్ట్రం మాదే అని సగర్వంగా ప్రకటించుకుంటోంది తెలంగాణ. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది. వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి అని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ లేవనెత్తిన డిమాండ్ ఎట్టకేలకు అమల్లోకి రాబోతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా అమలు దిశగా కీలక ముందడుగు వేసింది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, ఇందుకోసం 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని గురువారం జరిగిన 19వ కేబినెట్ సమావేశం డిసైడ్ అయింది. ఈ నిర్ణయాన్ని సామాజిక విప్లవానికి నాందిగా చెప్పుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. బీసీల ఓటు బ్యాంక్ ఇక తమ పక్షమే అన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే సంబరాల్లో మునిగింది. మిగతా పార్టీలు కూడా తమ వెంట నడవాలని పిలుపునిస్తుంది. తెలంగాణ బలైన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బీసీ కోటాపై నిర్ణయం ఆషామాషిగా జరిగింది కాదు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పడ్డ ప్రసవ వేదన చాలానే ఉంది. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవలే ఆర్డర్ వేయడంతో యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లపై నెల రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడింది. స్థానిక ఎన్నికల్ని రెఫరెండంగా స్వీకరించాలంటూ అపోజిషన్ పార్టీలు సైతం సవాళ్లు విసరడంతో తమకు పాపులర్ నినాదమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన దిగ్విజయంగా పూర్తి చేసి బీసీ జనాభా లెక్కల్ని పక్కాగా తేల్చి కోటా సైజును కూడా 42%గా ఖరారు చేసి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికీ అమలు విషయం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. అందుకే బీసీ రిజర్వేషన్ల అమలు కోసం 3 మార్గాలను పరిశీలించింది టీ సర్కార్. మొదటిది రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, రెండోది రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేయడం, మూడోది పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం. ఇందులో సెకండ్ ఆప్షన్ కే ఓటేసింది రేవంత్ కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి జీవోను తీసుకురావాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. సర్పంచ్, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్ గా తీసుకుంటారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లాను, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్ గాను పరిగణిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42% కోటా కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 70%కి చేరుతాయి. అయితే రిజర్వేషన్లు 50%కి మించొద్దన్న సుప్రీం ఆదేశాలకు ఇది పూర్తిగా విరుద్ధం. ఈ లెక్కన నేరుగా జీవో జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు రాక తప్పదు. పైగా కులగణన సమగ్రంగా జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న బీసీల లెక్క కరెక్టు కాదని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. బీసీ సంఘాల నుంచి కూడా నిరసన వెల్లువెత్తింది. ఇటువంటి సవాలన్నిటినీ అధిగమించడం ఎలా అనే అంశం కూడా కేబినెట్లో చర్చకొచ్చింది. మొత్తానికి బీసీ కోటా అమలుతో మరోసారి జాతీయ స్థాయిలో మళ్లీ ట్రెండ్ అవుతోంది రేవంత్ సర్కార్.